దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక చోడ అయితే దాగి ఆ లోకల్లో ఉన్నాయి చూద్దాం అనుకున్నాము. దర్శనానికి అయితే సేమ్ తిరుపతి లాగే అనిపించిందండి. లోకల్ వాళ్ళు అంటే ఫ్రీగా దర్శనం లేదా టికెట్ అలా వేరు వేరుగా చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళాల్సిందే అనమాట సాయిబాబా దర్శనం. అలానే ఉంటుందని నాకు అసలు తెలియదు. ఫస్ట్ అయితే పంచముఖి వినాయకుడిని చూసుకున్నాం అనమాట. ఆ తర్వాత పక్కనే ఎదురెదురుగా ఏకదంత దత్తాత్రేయుడు అను ఏకముఖ దత్తాత్రేయుడు అను ఇంకొక నార్మల్గా బాబా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏమైనా ప్రవచనాలు జరగబోతున్నాయేమో మేము వెళ్ళినప్పుడల్లా మంచిగా టెంట్స్ ఇవన్నీ వేస్తున్నారు. ఈ ఇల్లు చూసారా అసలు అంటే అది గుడి అనమాట. అక్కడే జరుగుతున్నాయి. లోపల ఈవెన్ బండలు కూడా ఓల్డ్ స్టైల్వి అవి ఏవి ఆ ఇల్లు కానీ కింద డోర్స్ కానీ కింద నేల కానీ ఫ్లోర్ కానీ అసలు ఏం చేంజ్ చేయలేదన్నమాట. సేమ్ యాజ్ టీజ్గా అలాగనే ఉంది. ఇక్కడ ఒక మామ కూర్చొని ఉంది, చాలా ఏజ్డ్ పర్సన్. ఇక్కడ నాకు తెలిసి అంటే అమ్మవారి పేరు నాకు గుర్తులేదు కానీ నాకు తెలిసి అప్పుడు బాబా గారు ఉన్నప్పుడు ఆయనకి చేసే సేవకురాల్లో ఈయన కూడా ఒక ఆమె అని నాకు అర్థమైంది. అక్కడ ఉండే దాంట్లో వినాయకుడిది ఒకటి. ఆ తర్వాత మెయిన్ ఇక్కడికి వచ్చామన్నమాట. వెళ్ళగానే ప్రతి చోట సాయిబాబా విగ్రహం ఉంది. ఇక్కడ ఉయ్యాలు కూడా కట్టించారనమాట బాబాకి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఉందన్నమాట. ఇంకా ఆపోజిట్లోనే ఇంకో గుడి ఉంటే అక్కడే పక్కనే వెళ్ళామన్నమాట. ఇక్కడ వైపు అంతా గోపురాలు వేరుగా ఉన్నాయన్నమాట. మనతో కంపేర్ చేసుకుంటే ధ్వజస్తంభం కూడా అసలు ఎక్కడా లేదు. ఇక్కడ చూసారా సేమ్ సెట్స్ లాగా ఉన్నాయి. ఓల్డ్ స్టైల్ హౌసెస్ అనమాట. అస్సలు చేంజ్ చేయలేదు. మనమైతేనేమో మన వైపు 3 ముఖాలు ఉన్నటువంటి దత్తాత్రేయుని చూస్తాము. ఇక్కడ ఏకముఖం ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. అదైపోయిన తర్వాత ఇటువైపు వాళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువ ఛత్రపతి శివాజీని కూడా పూజిస్తారనమాట. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టము. ఇప్పుడు మేము వచ్చింది అయితే వీరభద్రుడి స్వామి టెంపుల్ అనమాట. దర్శనం అయితే బాగుంది. అక్కడున్న సాయిబాబా ఫోటో ఉన్న చోట ఆయన ఉన్న అప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అక్కడ కూర్చునే వాళ్ళని అక్కడ బోర్డు పెట్టుందనమాట. ఆ ప్లేస్లో ఆయన అక్కడ కూర్చునే వాళ్ళు ఎప్పుడు వచ్చినా అని చెప్పి. ఇంకా మేము ఈరోజు అంటే లోకల్లో తిరిగిన ఏవైతే టెంపుల్స్ ఉంటాయో దర్శనం అయిపోయిన తర్వాత ఆ టెంపుల్లో బాబా దర్శనం బాగా జరిగింది. ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది అనమాట. లైట్స్ కానీ చుట్టూ ఉండే లైట్స్ ఓల్డ్ స్టైల్ బయట వాళ్ళు చేసేవి కానీ చాలా బాగా అనిపించింది. అక్కడే పక్కనే శివాలయం లాగా చిన్న శివుడి విగ్రహం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అందరం ఇలా అయితే కాసేపు కూర్చొని ధ్యానం లాగా చేసుకొని అందరం ఫొటోస్ దిగైతే వచ్చేసాము. ఆ రోజు లోకల్లో ఫినిష్ చేసుకున్నాం అనమాట. వెళ్తూ వెళ్తూ నార్మల్గా ఆ రోజు మార్నింగ్ ఆల్రెడీ మేము ఫుడ్ కోసం ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈవినింగ్కి ఎక్కడ బాగుంటుంది అని చెప్పి ఫైనల్గా చూసుకున్నాం అనమాట. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఇది చూసారా పైన ఎలా ఉందో సాహసం సినిమాలో మనకి చూపిస్తారు కదా సేమ్ అవే ఉన్నాయన్నమాట. కాసేపు కూర్చొని ఫొటోస్ దిగాం. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కంటిన్యూషన్ పెడతాను.